ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలిశారు. అనంతరం జలమండలి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ జనవరి నెలలోనే ఈ విధంగా నీటి సమస్య ఉంటే వచ్చే ఎండాకాలంలో ఇంకెంత ఉంటుందో అని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మేడ్చల్ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఆపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వారం రోజుల్లో మేడ్చల్ నీటి సమస్యను పరిష్కరించకపోతే భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. డిఈని కలిసినాం, ఏఈని కలిసినాం, ఈని కలిసినాం. ముగ్గురు కూడా చెప్తే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మనం 35 రావాలి, వాటర్ 20 వస్తుంది. గత మేము ఎంత చెప్పినా కానీ హెడ్ ఆఫ్ క్రిటికల్ ఇస్తలేరంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చింది. అదే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దినం తప్పి దినం వాటర్ వస్తున్నాయి మేడ్చల్. అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడైతే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. చలికాలమే జనవరి నెలలోనే నీళ్ళు ఇస్తలేరంటే రేపు ఏప్రిల్ మేలలో ఎట్టిస్తారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఎండ మే జూన్లో కలకలలాడుతుండే ఎండకు మెరుస్తుండే నీళ్ళు చెరువులన్నీ కూడా నిండా తీయలేకపోతున్నారు. అంటే పరిపాలన చేస్తుర్రా లేదా? మీకు పరిపాలన వస్తుందా లేదా? తిట్ల పురాణం తప్ప పరిపాలన లేనే లేదు ఇక్కడ. కాబట్టి మేము తప్పకుండా వదలము. రేపు ఎండి గారిని కూడా కలుస్తాం, మేము నీళ్ళ కోసం మాట్లాడతాం, ఇక్కడ ధర్నా కూడా చేస్తాం, నీళ్ళు ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టాం మేము.